భారతీయ రైల్వేలో మరో ముందడుగు పడుతోంది. ఎప్పటి నుంచో ఊరిస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు ఈ నెలలోనే పట్టాలెక్కనుంది. మొదటి విడతగా అస్సాం, బెంగాల్ మధ్య స్లీపర్ రైలు కూతపెట్టనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్లీపర్ రైలు ఎప్పుడు వస్తాయా అన్న ఆసక్తి అయితే పెరిగింది. దేశంలో ప్రస్తుతం తక్కువ డిస్టెన్స్ లో సీటింగ్ మోడల్లో వందే భారత్ మోడర్న్ ట్రైన్స్ నడుస్తున్నాయి. చాలా రోజులుగా వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు ప్రయాణికులు. అయితే అస్సాంలోని గౌహతి నుంచి పశ్చిమ బెంగాల్లోని హౌరా మధ్య మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈ నెలలోనే పరుగులు పెట్టనుంది. రైలు ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. వందే భారత్ స్లీపర్ రైల్లో మొత్తం 16 కోచ్లుంటాయి. ఇందులో 11 3 టైర్ ఏసీ కోచ్లు, 4 2 టైర్ ఏసీ కోచ్లు, 1 ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఉంటుంది. ఒక రైలులో 823 మంది ప్రయాణికులు జర్నీ చేయొచ్చు. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. హైదరాబాద్ నుంచి ఇప్పటికే ఎంపిక చేసిన పలు నగరాలకు వందే భారత్ ఏసీ చైర్ కార్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 12 వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. వాటిల్లో ఒక్కటైనా హైదరాబాద్ కు మంజూరు చేస్తారని ప్రయాణికులు ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికే వందే భారత్ సీటింగ్ రైళ్లకు నగరవాసుల నుంచి ఆదరణ ఉందంటున్నారు రైల్వే అధికారులు. ప్రస్తుతానికి దాదాపు 150-160కి పైగానే వందే భారత్ ట్రైన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో రన్ అవుతూ ఉన్నాయి. స్లీపర్ వందే భారత్స్ కూడా వస్తే ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ కూడా సౌలభ్యంగా ఉంటుంది, ట్రావెల్ కంఫర్ట్ ఉంటుందని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. దానికి కూడా ఇండియన్ రైల్వేస్ సొంత రీసెర్చ్తో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ను కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతా ఉంది. సో వందే భారత్ స్లీపర్ ట్రైన్కి సంబంధించి ఫుల్ ట్రయల్స్ అయిపోయాయి, సర్టిఫికేషన్ అయిపోయాయి. ట్రైన్ని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ రైల్వే చేయబోతా ఉంది. జంట నగరాల నుంచి కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి వందే భారత్ చైర్ కార్ రైళ్లను నడుపుతున్నారు. ప్రస్తుతం ఇవి కాచిగూడ, బెంగళూరు, యశ్వంతపూర్, సికింద్రాబాద్, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి, సికింద్రాబాద్, నాగ్పూర్ మధ్య రన్ అవుతున్నాయి. కాచిగూడ నుంచి చెన్నై, ముంబైకి వందే భారత్ రైళ్లను నడపాలని ప్రయాణికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. టైం సేవింగ్, కుదుపులు లేని కంఫర్టబుల్ జర్నీగా వందే భారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతుందంటున్నారు రైల్వే అధికారులు. రైడ్ కంఫర్ట్ కూడా చాలా ఉండబోతుంది. సస్పెన్షన్ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసిన సస్పెన్షన్ ఉండడం వల్ల నార్మల్ ట్రైన్ జర్నీలో ఉండే కొద్దిపాటి ఇబ్బంది కూడా దీంట్లో ఉండకుండా చాలా కంఫర్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే నాయిస్ రిడక్షన్ ఉంటుంది, సౌండ్ కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది. దీంతోపాటు టాయిలెట్స్ కావచ్చు, మిగతా అన్నీ కూడా మోడర్న్గా చాలా కంఫర్ట్ ఇచ్చే విధంగా ఉంటాయి. చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఫైర్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా దానికి ఫైర్ సపరేషన్ డిటెక్షన్ సిస్టమ్స్ని కూడా పెడతా ఉన్నారు. కవచ్, యాక్సిడెంట్కు సంబంధించి కవచ్ను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వందే భారత్ రైళ్లన్నింటినీ పగటిపూటే నడుపుతున్నారు. కాచిగూడ, బెంగళూరు, యశ్వంతపూర్ వందే భారత్ రైలు ఉదయం వెళ్లి అర్ధరాత్రి తిరిగి వస్తుంది. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య 2 రైళ్లు నడుస్తున్నాయి. ఒకటి విశాఖపట్నం వెళ్తే మరొకటి అటు నుంచి ఇటు వస్తుంది. దూర ప్రాంత ప్రయాణికులు స్లీపర్ కోచ్లను ఎంచుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు వందే భారత్ స్లీపర్ కోచ్లను నడిపితే మరింత ప్రయోజనకరంగా ఉండనుంది. దీనిపై రైల్వే బోర్డు త్వరలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్ వరకు వెళ్లేలా ట్రాక్స్ ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రధాన రైల్వే స్టేషన్స్ 5 ఉన్నాయి. రోజువారీగా 300 రైళ్లు, 5 వందే భారత్ రైళ్లు 3.5 లక్షల మంది ప్రయాణికులను తీసుకువెళ్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరుగుతుందంటున్నారు రైల్వే శాఖ అధికారులు.